ఉదయం నుంచి అల్లు అర్జున్ విషయం కొంచెం సెన్సేషనల్గా మారింది. అయితే పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు ఆయన మీద హత్యా నేరం కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే నాంపల్లి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఒక 5-10 నిమిషాలకు హైకోర్టులో అల్లు అర్జున్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ మీద కొంత వాదన జరుగుతూ ఉన్నాయి. విచారణ మొదలైంది, వాదనలు జరుగుతూ ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ చేసినటువంటి నేరం లేదు, కావాలని పోలీసులు ఆయనను వేధించారు. అరెస్టు సందర్భంగా కూడా నిబంధన పాటించలేదు. ఆయన ఇంట్లో స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడు అట్లనే రావాలని చెప్పేసి అనడం, డ్రెస్ మార్చుకొని వస్తానో ఒప్పుకోలేదు, మేమే నిందితులం కాదు చెప్పేసి కోర్టులో చాలా ఘాటుగా వాదనలు జరిగాయి. నాంపల్లి కోర్టులో రిమాండ్ కన్నా ముందు. కానీ కోర్టు పోలీసులు వేసినటువంటి పిటిషన్ అంటే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి అంశం, మిగతా అంత విషయాలన్నీ చూసిన తర్వాత నాంపల్లి కోర్టు పోలీసుల పిటిషన్లోని అంశాలను పరిగణలోకి తీసుకొని దానికి అంటే పోలీసుల వాదన వైపు కొంత మొగ్గు చూపినట్టుగా మనకు స్పష్టమవుతూ ఉన్నది. కొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ను చెంచల్గూడ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. చెంచల్గూడ జైలు వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో కొంత భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఇప్పుడు చెంచల్గూడ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పడి, ఎందుకంటే ఆయన సెలబ్రిటీగా ఉన్నారు, అభిమానులు ఎవరైనా వచ్చి అక్కడ హడావిడి చేస్తే కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చేస్తాను. మొత్తంగా చూస్తూ ఉంటే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి అంశం కొంత అల్లు అర్జున్కు ఇబ్బందికరంగా మారింది. ఆయన ఉత్తమ వ్యక్తిగా ఉత్తమ అవార్డు అందుకున్నప్పుడు కూడా ఈ కేసు ఆయన కొంత మచ్చగా ఉందని చెప్పొచ్చు. మొత్తంగా అంటే ఇప్పుడు ఆయన బెయిల్ వస్తుందా రాదా, ఒకవేళ హైకోర్టులో ఊరట లభిస్తుందా లేదా, అయినప్పటికీ ఇప్పుడు ఒకవేళ హైకోర్టులో ఈ క్షణం వాదన పూర్తయి సాయంత్రం వస్తే సాయంత్రం వరకు బెయిల్ విషయం కానీ, లేకపోతే హైకోర్టు ఆర్డర్ తీసుకుని పోయి ఆయన బయటకు వచ్చే, లేదంటే సోమవారం మరోసారి పిటిషన్ వేసి ఆ పిటిషన్ మళ్ళీ విచారించి బెయిల్కు అప్లై చేసుకొని బెయిల్ విచారణ జరుగుతాం. మొత్తంగా చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ వెళ్ళడం అనేది దాదాపుగా ఖాయమైందని చెప్పొచ్చు. నాకు రావడం వలన ఒక రకంగా ఆయనకి చుక్కెదిరింది అనుకోవచ్చా? ఎందుకంటే ఈ 2 రోజులు ఒకవేళ కోర్టుకి సెలవులు ఉంటే ఈ 2 రోజులు రిమాండ్లోనే ఉండాల్సిన అవసరం ఉందంటారు. అయితే అంటే చెంచల్గూడ జైలుకు ఆయన వెళ్ళడం ఖాయమైన నేపథ్యంలో కొంత ఆయన కుటుంబ సభ్యులు వీరందరూ కూడా హైకోర్టులో ఏ తీర్పు వస్తుంది, హైకోర్టులో జరుగుతున్న వాదనలు ఏ రకంగా ఉండబోతున్నాయి, అక్కడైనా కొంత ఉపశమనమైన కలిగేటువంటి వార్త వస్తుందా లేదా ఇబ్బందికరంగా ఉండే వార్త వస్తుందా అనే అంశం మీద కూడా అక్కడ చర్చ ఉంది. హైకోర్టులో ఇప్పుడైతే ప్రస్తుతానికి వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటరు పోలీసు తరఫున వాదిస్తూ ఉంటే, అక్కడ అల్లు అర్జున్ తరఫున మరో న్యాయవాది తమ వాదన వినిపిస్తూ ఉన్నారు. అంటే అక్కడ సంధ్యా థియేటర్ జరిగినటువంటి తొక్కిసలాటకు అల్లు అర్జున్కు ఏమాత్రం సంబంధం లేదు. ఆయన ఎప్పుడు కూడా సినిమా రిలీజ్ ఆయన మొదటి రోజు ఏదో ఒక థియేటర్కి వెళ్ళి ప్రీమియం షోగా జరిగినప్పుడు ఆయన అక్కడికి ప్రేక్షకులను, సందర్శకులను అలరించేందుకు కొంత ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ ఎక్కడ కూడా ఆయన ప్రమేయం లేదు, ఆయన వాంటెడ్లీ ఏం చేయలేదు ఇది అని చెప్పేసి ఇక్కడ వాదన అయితే జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే కృష్ణమూర్తి, ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న అల్లు అర్జున్ ఒక దగ్గరికి వెళ్ళి, అంటే ఎక్కడైనా ఆయన వస్తున్నారు అంటే విపరీతంగా క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. ఒక సామాజిక బాధ్యతగా ముందుగా పోలీసులకి సమాచారం ఇవ్వడము, తాను వస్తున్నానని, మరి అలాంటి ఏమైనా తీసుకోవాల్సినవి అది కూడా కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? మరొకటి ఏంటంటే, ఎవరైతే చనిపోయారో ఆమె చనిపోయిన దగ్గర 48 గంటల తర్వాత కానీ ఆయన స్పందించడం జరిగింది. ఇవన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇక్కడ జరిగేటువంటి విషయం వాస్తవం ఏంటంటే, ప్రీమియం షో రిలీజు అవుతుంది కాబట్టి అక్కడ కొంత క్రౌడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, నటుడి అభిమానులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంత బందోబస్తు ఇవ్వండి అని చెప్పేసి సంధ్యా థియేటర్ యాజమాన్యం 3 రోజుల ముందే, ప్రీమియం షో కంటే నిర్వహించిన 3-4 రోజుల ముందే స్థానికంగా ఉన్నటువంటి చిక్కడపల్లి పోలీసులకు ఒక అప్లికేషన్ ఇచ్చారు. అయితే సాధారణంగా పోలీసులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇచ్చినటువంటి లోకల్గా ఉన్నటువంటి పరిధిని చూసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంటే సిబ్బంది, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐలు వీళ్ళకి సంబంధించినటువంటి కొంతమందిని అక్కడ కేటాయించి ఆ థియేటర్ వద్ద తాత్కాలిక బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కానీ అల్లు అర్జున్ ఆలాసడంగా అక్కడ ప్రీమియం షో జరిగే ప్రాంతం రావడంతో భారీగా అప్పటికే ప్రేక్షకులంతా తమ అభిమాన నటుడి
సినిమా రిలీజు ఆ ఉత్సవంలో కథలోత్సవంలో ఉన్న నేపథ్యంలో ఒకసారి ఆయనకు ప్రత్యక్షం కావడంతో ఆయనను కలవాలి, ఆయనతో సెల్ఫీలు దిగాలి, ఆయనతో చేయి కలుపుకోవాలి, ఆయన దృష్టి పడాలి అనే ఉద్దేశంతో చాలా కొంతమంది అయితే దగ్గరికి వెళ్ళి చూడాలి అనే కోణంలో కొంత దూసుకొని తోసుకొని రావడంతో తొక్కిసలాట జరిగిందని చెప్పేసి అక్కడ ఇప్పుడు హైకోర్టులో వాదన వినిపిస్తూ ఉన్నారు. అయితే దీంట్లో అల్లు అర్జున్ ముందుగా చెప్పలేదు అని పోలీసులు ఏదైతే దాంట్లో చేర్చి సెక్షన్లను చేర్చి ఆయన మీద కేసు నమోదు చేసి దాంట్లో ఈ వార్డును అక్కడ చేర్చారో దీని మీద అల్లు అర్జున్ తరఫు న్యాయవాది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. థియేటర్ యాజమాన్యం ఆల్రెడీ ఇచ్చింది. ఇక్కడ పోలీసుల వైఫల్యం, వాళ్ళు బందోబస్తు చేయలేక జరిగిన ఇన్సిడెంట్ను వాళ్ళు తమ మీద వేసుకోలేక మా మీద తీస్తూ ఉన్నారు, నా క్లయింట్ మీద తీస్తూ ఉన్నారని చెప్పేసి అడ్వకేట్ చెప్తా ఉన్నారు. మొత్తంగా చూస్తూ ఉంటే ఈ జరిగిన సంఘటన మీద కూడా మేము స్పందించాం. మాకు ఏదైతే తొక్కిసలాట జరిగింది, తల్లి కొడుకులు గాయపడ్డారు, దీంట్లో తల్లి చనిపోయారు, కొడుకు సీరియస్గా ఉన్నారనుకుంటే మేము ఖచ్చితంగా స్పందించాము. మా తరఫున మేము వాళ్ళకు సహాయం చేస్తామని చెప్పాము. మా తరఫున మేము కావాల్సిన సహాయం ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పాము. అయితే జరిగింది అన్వాంటెడ్ ఇన్సిడెంట్, కానీ ఎక్కడ కూడా వాంటెడ్లీ చేసినట్టుగా లేదు. హత్యానేరం చేసినట్టే ఒక ప్రణాళికబద్ధంగా కావాలని వాంటెడ్ చేసినది అన్నప్పుడు హత్యానేరం అనేది అప్లికేబుల్ అవుతుంది. కానీ ఇక్కడ అప్లికేబుల్ కాదు, ఆ సెక్షను ఇక్కడ ఈయనకు వర్తించదు అల్లు అర్జున్కు అని చెప్పేసి వాదన జరుగుతామని కోర్టు ఏం చెప్పబోతున్నది మీద కొంత ఉత్కంఠగా ఉంది నాకు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.